హే హాయ్ హలో నమస్తే. ఈరోజు మన స్టూడియోలో బొక్కలో సినిమా మూవీ టీం నుంచి హీరోయిన్ గారు వచ్చారు. వారితో మాట్లాడి ఆ సినిమా విశేషాలేంటో తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే. ఇందాక మీరు బొక్కలో సినిమా అని చెప్పారు. అది బొక్కలో సినిమా కాదండి, సినిమా పేరు బొక్కలో. కింద క్యాప్షన్ ఏముంది? సార్, నాదొక డౌట్. ఈ సినిమాకి బొక్కలో అని పేరు ఎందుకు పెట్టారు? అంటే కొంచెం డబుల్ మీనింగ్ గా అనిపించట్లేదా మీకు? ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదండి. స్టోరీకి తగ్గట్టే మేము టైటిల్ పెట్టాము. అసలు స్టోరీ ఏంటో తెలుసా మీకు? చిన్నప్పుడు హీరో తన ఫ్రెండ్స్తో గానాట ఆడుకుంటూ ఊరి చివరికి వెళ్ళి ఒక బొక్కలో తన కాలు ఇరుక్కొని పద్ది అనమాట. ఫ్రెండ్స్ అందరు కలిసి ఆ హీరో కాలుని గట్టిగా లాగితే ఒక పెద్ద బొక్క కనపడుద్ది. అప్పుడు హీరో డిసైడ్ అవుతాడు, అసలు ఇంత పెద్ద బొక్క ఇక్కడ ఎందుకుంది, అసలు ఈ బొక్క లోపల ఏముంది. అలా సినిమా స్టోరీ స్టార్ట్ అవుద్ది అనమాట. స్టోరీకి తగ్గట్టే మేము టైటిల్ని పెట్టాము. ఓకే, అడ్వెంచర్ స్టోరీ అనమాట. ఓకే ఓకే. ఈ సినిమాకి మీరే హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్, స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే అన్నీ మీరే అని విన్నాను. నిజమేనా? ఎందుకని అలా? అంటే ఎవరు డైరెక్ట్ చేయనన్నారా, లేకపోతే ఎవరు ప్రొడ్యూస్ చేయనన్నారా, అసలు హీరోగానే ఎవరు చేయనని మీరే చేసేస్తున్నారా అన్నీ? అలాంటిదేం లేదండి. స్టోరీ రాసుకున్నప్పుడే అన్ని క్యారెక్టర్లు నేనే చేయాలని డిసైడ్ అయ్యాను. హీరోగా, డైరెక్షన్, ప్రొడ్యూసర్ అన్నీ నేనే చేయాలని ముందే డిసైడ్ అయ్యాను. వేరే వాళ్ళకి ఇస్తే సినిమా దొబ్బెడతారేమోనని భయంతో అన్నీ నేనే చేసుకున్నాను. హాయ్ మ్యామ్, ఇది మీకు మొదటి సినిమా అనుకుంటా. ఈ సినిమాతో మీ ఎక్స్పీరియన్స్ ని మా ప్రేక్షకులతో కొంచెం పంచుకుంటారా? ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందు హీరో గారి గురించి చెప్పాలండి. హీరో గారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. మేము ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. హీరో గారు ఈ సినిమాకి మీకు భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చారని విన్నాము. నిజమేనా? అవన్నీ సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ అండి. అయినా డబ్బు హీరో గారి దగ్గర ఉంటే ఏంటి, నా దగ్గర ఉంటే ఏంటి, ఇద్దరం ఒకటే కదా. ఇది ఈ వారం బొక్కలో సినిమా మూవీ విశేషాలు. వచ్చే వారం మరో మూవీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.